తను సమీక్షల పేరుతో ఎక్కడి నుంచి ఏ జట్టును పిలిచినా ముందు మైక్ అందరికి ఇచ్చి వాళ్ళు చెప్పే అభిప్రాయాలన్నింటినీ రికార్డ్ చేసుకోమని, నోట్ చేసుకుని రాసుకోమని, తర్వాత వరుస క్రమంలో వాటన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి, కూర్చుని సమీక్షలు చేయాలి. అలా కాకుండా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికి ఇస్తే తలా ఒకటి మాట్లాడతారు, మా కాంక్రీట్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తుంది, తర్వాత నేను మమ అనిపించి మాట్లాడి ఫోటోలు దిగి పంపిస్తా అంటే ఇది నెరవేరదు. మళ్ళీ ఐప్యాక్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, డిస్కౌంట్ లో వచ్చినట్టుంది, ఈసారి డిస్కౌంట్ లో వచ్చినట్టుంది. కాబట్టి లేదు రవిచంద్ర రెడ్డి గారు, మొన్న ఎలక్షన్స్ లో 11 సీట్లు రావడానికి కారణము ఐప్యాక్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీము వీళ్ళు చెప్పినట్టు మాట ఆహా ఓహో అనేసి లాస్ట్ వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. మళ్ళీ ఐప్యాక్ సార్ ఇప్పుడు 11 వచ్చిన తర్వాత ఏమి మార్పు జరిగింది పార్టీలో చెప్పండి? పద్ధతిలో మార్పు వచ్చిందా? ప్రవర్తనలో మార్పు వచ్చిందా? కార్యకర్తలకు విలువ వచ్చిందా? 2.0లో కార్యకర్తలందరినీ నేను ఆదుకుంటా అంటున్నాను. కార్యకర్తలు ఎవరు నిర్ధారిస్తారు? సోకాళ్ళు కాంక్రీట్ కుర్చీ కాదా, లేకపోతే ఈ కోటరీ కాదా? మిగతా వాళ్ళని ఎవరన్నా కలవరిస్తారా? ఈ రోజు కూడా అందరూ కలవగలుగుతున్నారా? ఎందుకు ఈ కథలన్నీ చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో వైఖరి ఉంటే పార్టీ ఉనికుంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాగా ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన విధానాలు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అవలంబించిందో వాటికి కార్బన్ కాంగ్రెస్ గా తయారైంది. ఈ రోజున కార్బన్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. సార్, దేశానికి పనికొచ్చే అంశాల్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే పాలసీతో ముఖ్యంగా హిందువుల గ్రూప్ లో నుంచి బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, కానీ వెంటనే మైనారిటీలు కావాలి. అంటే 2 మతాల వాళ్ళు కావాలి. సో వర్గీకరణ అందరి వాడిగా ఎప్పుడున్నాడో అప్పుడు 151 వచ్చినాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 11 వచ్చినాయి. ఆ మిగిలింది ఏముందిలే 5, 6 అగ్రకులాలను దూరం చేసుకుంటే ఏమైంది అంటే మధ్యలో 5 మిస్ అయింది.